వర్షంలో చెట్టు మీద తెలివైన చిచ్చు హోటల్. ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. ఉదయం నుండే మొదలైన వర్షం అస్సలు తగ్గడం లేదు. నిరంతరాయంగా పడుతున్న వాన చినుకులు నేలను ముంచెత్తుతున్నాయి. చెరువులు, కాల్వలు ఉప్పొంగి గ్రామంలోని దారులన్నీ నీటితో నిండిపోయాయి. ఇలాంటి చల్లటి చీకటి వాతావరణంలో చిచ్చుకాకి తన చిన్న రేకుల ఇంటి కూటిలో కూర్చొని చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె ముఖంలో తీవ్రమైన నిరాశ కనిపిస్తుంది. పక్కనే ఆమె కొడుకు చిన్నుకాకి ఆకలితో పొట్ట పట్టుకుని కూర్చొనున్నాడు. చిచ్చుకాకి గతంలో చేసిన ప్రతి వ్యాపారం నష్టాల్లో ముగిసిపోవడంతో ఆమెకేం చెయ్యాలో తోచడం లేదు. చిన్నుకాకి బాధగా పొట్ట నిమురుకుంటూ, అమ్మో, ఉదయం నుండి అస్సలు వర్షం తగ్గట్లేదు. నా పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఇంట్లో తినడానికి ఒక్క గింజ కూడా లేదు. బయట చూస్తే అంతా నీళ్ళే ఉన్నాయి. మనం అసలు ఈ రోజు తిండి ఎలా తినాలమ్మా? చిచ్చుకాకి నిట్టూరుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం చెప్పమంటారా చిన్నగా, నా రాతే బాగాలేదు. ఏ వ్యాపారం చేద్దామన్నా అస్సలు కలిసి రావట్లేదు. ఈ ఎండాకాలంలో గొడుగులు అమ్ముదామని తెస్తే ఒక్కరూ కొనలేదు. పోనీ అని చలికాలంలో ఆరబెట్టిన కట్టెలు అమ్ముదామనుకుంటే ఆ వారికి కట్టెలన్నీ తడిసి మొత్తం అయిపోయాయి. ఇప్పుడు చేతిలో ఒక్క రూపాయి లేదు. ఈ వర్షం చూస్తే మనల్ని బయటికి కూడా వెళ్ళనివ్వట్లేదు. నా తెలివితేటలన్నీ బూడిదల పోసిన పన్నీర్ అయిపోయాయిరా. చిన్నుకాకి ఆలోచిస్తూ, ఓనమ్మా, నువ్వు చాలా కష్టపడ్డావు. కానీ మన కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏంటో. ఈ చల్లటి గాలికి వేడి వేడిగా ఏదైనా తింటే ఎంత బాగుంటుందో కదా. అప్పుడే వర్షంలో తడుస్తూ తల మీద పెద్ద ఆకులు కప్పుకొని తుని పిచ్చుక, చోటు చిలుక ఇద్దరూ ఎగురుకుంటూ చిచ్చుకాకి గూటి దగ్గరకొస్తారు. వాళ్ళు తడిసిపోయి చలికి వణుకుతూ లోపలికి అడుగు పెడతారు. తుని పిచ్చుక చలికి వణుకుతూ ఈకలు విదిలిస్తూ, అమ్మ బాబోయ్, బయట వాన మామూలుగా లేదు చిచ్చు. దారి పొడవున మోకాళ్ళలోతు నీళ్ళొచ్చేసాయి. మా ఇంట్లో కూడా నీళ్లు చేరిపోతున్నాయి. నీ ఇంట్లో కొంచెం పొడిగా ఉందని ఇటొచ్చాము. చోటు చిలుక ఆకు పక్కన పెడుతూ, అవును చిచ్చు, ఊరంతా చలమయమైపోయింది. అసలు తినడానికి గింజలు తెచ్చుకుందామన్నా ఎక్కడా ఒక్క షాపు కూడా తెరచలేదు. పక్షులన్నీ ఆకలితో అలమటిస్తున్నాయి. ఈ వర్షం ఇలాగే పడితే మనమంతా ఆకలితో చావాల్సిందేనేమో. చిచ్చుకాకి దీనంగా, నా పరిస్థితి కూడా అలాగే ఉంది చోట. ఇంట్లో ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. నా కొడుకు చిన్న ఆకలితో ఏడుస్తున్నాడు. నా వ్యాపారాలన్నీ మునిగిపోయాయి. ఇప్పుడు నా దగ్గర పైసా కూడా లేదు. తుని పిచ్చుక చిచ్చు భుజం తడుతూ, బాధపడుకు చిచ్చు, నువ్వు చాలా తెలివైన దానివి. నీకొక మంచి విషయం చెప్పనా? మన గ్రామంలోని చెరువు పూర్తిగా నిండిపోయి నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చేసాయి కదా. పక్షులెవరూ కూడా ఆహారం కోసం దూరంగా వెళ్ళలేకపోతున్నారు. కానీ అందరికీ ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఏదైనా తినాలని ఉంటుంది. నువ్వు వంటలు చాలా అద్భుతంగా చేస్తావు కదా, ఎందుకు ఒక మంచి తిండి వ్యాపారం ప్రారంభించకూడదు? చోటు చిలుక ఉత్సాహంగా, అవును చిచ్చు, తుని చెప్పింది 100% నిజం. నువ్వు చేసే గారెలు, పకోడీలు తింటే ప్రాణం లేచొస్తుంది. నువ్వు కనుక ఒక చిన్న హోటల్ పెట్టి రుచికరమైన వేడి వేడి వంటలు చేసి పెడితే ఈ వర్షంలో పక్షులన్నీ నీ దగ్గరికి వచ్చి కొనుక్కుంటాయి. ఇది నీకు చాలా మంచి బిజినెస్ అవుతుంది చూడు. చిచ్చుకాకి ఆశ్చర్యంగా చూస్తూ, తిండి వ్యాపారమా? ఆలోచన బాగుంది చోట తుని. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. బయట చూస్తే నేలంతా నీళ్లతో నిండిపోయింది. నేను పొయ్యి ఎక్కడ పెట్టాలి? హోటల్ ఎక్కడ నడపాలి? నేల మీద గనక నేను హోటల్ పెడితే ఆ నీళ్ల ప్రవాహానికి నా పాత్రలో పొయ్యి అన్ని కొట్టుకుపోతాయి కదా. దీనికి ఏదైనా ఉపాయం ఉందా? చిన్నుకాకి మధ్యలో కలుగు చేసుకుంటూ, అవునమ్మా, నేల మీద అసలు చోటే లేదు. అంతా బురద నీళ్ళే ఉన్నాయి. పక్షులు కూర్చొని తినడానికి కూడా వీల్లేదు. నిజమే చిచ్చు, కానీ నువ్వు తెలివైన దానివి కదా, ఏదైనా భిన్నంగా ఆలోచించు. మనకి నేల మీద స్థలం లేకపోతే ఏంటి, ఆకాశం ఉంది కదా. చిచ్చుకాకి కాసేపు తన ముక్కు మీద చెయ్యి వేసుకుని తీవ్రంగా ఆలోచిస్తుంది. బయట కురుస్తున్న వర్షాన్ని పక్కనే ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టును చూస్తుంది. ఆ మర్రి చెట్టు కొమ్మలు చాలా బలంగా, విశాలంగా ఉన్నాయి. ఒక్కసారిగా చిచ్చుకాకి కళ్ళల్లో మెరుపు మెరుస్తుంది. ఆమె ముఖంలో నవ్వు తిరిగొస్తుంది. చిచ్చుకాకి ఆనందంతో గెంతేస్తూ, దొరికేసింది. నాకు ఒక అద్భుతమైన ఉపాయం దొరికేసింది. నేల మీద నీళ్లుంటే మనకేంటి? ఆ పెద్ద మర్రి చెట్టు ఉంది కదా, నేను నా హోటల్ని నేల మీద కాకుండా ఆ చెట్టు పైన ఉన్న బలమైన కొమ్మల మీద పెడతాను. దానికి వర్షంలో చెట్టు మీద తెలివైన చిచ్చు హోటల్ అని పేరు పెడతాను. చోటు చిలుక నోరెళ్ళ పెడుతూ, చెట్టు మీద హోటలా? అదెలా సాధ్యం చిచ్చు? అక్కడ వంట ఎలా చేస్తావు? పక్షులు ఎలా వచ్చి తింటాయి? చిచ్చుకాకి గర్వంగా కాలరెగరేస్తూ, అదే నా తెలివి అంటే. వినండి,
ఆ మర్రి చెట్టు మధ్యలో ఒక పెద్ద తొర్ర ఉంది. వర్షం పడినా అందులోకి నీళ్లు వెళ్ళవు. నేను నా మట్టి పొయ్యిని ఆ తొర్రలో పెడతాను. అక్కడ వంట చేస్తే వాన చిలుకలు పొయ్యి మీద పడవు, నిప్పు ఆరిపోదు. ఇక పక్షులు కూర్చోడానికి చెట్టు కొమ్మల మీద పెద్ద పెద్ద తామరాకులతో గొడుగులు లాంటి పందిరి వేస్తాను. అప్పుడు పక్షులు చెట్టు కొమ్మల మీద కూర్చొని వర్షంలో తడవకుండా హాయిగా వేడి వేడి తిండి తినొచ్చు. ఓ అమ్మో, నీ తెలివితేటలకి అస్సలు తిరగలేదు. ఈ ఐడియా చాలా కొత్తగా ఉంది, వినడానికి చాలా బాగుంది. అద్భుతం చిచ్చు, నువ్వు నిజంగానే చాలా తెలివిగా ఆలోచించావు. ఈ వర్షంలో ఇలాంటి చెట్టు మీద హోటల్ పెడితే అందరూ ఆకర్షితులవుతారు. నీకు సహాయం చేయడానికి నేను చోటు కూడా ఉంటాం. రేపటి నుండి సామాన్లు సిద్ధం చేసుకో. చిచ్చుకాకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కొడుకు చిన్నుకాకితో కలిసి పనిలోకి దిగుతుంది. వర్షం పడుతున్నా సరే వాళ్ళు అడవిలోకి వెళ్లి పొడి కట్టెలు, తామరాకులు, గట్టి తీగలు సేకరిస్తారు. మర్రి చెట్టు త్వరలో మట్టి పొయ్యిని చాలా జాగ్రత్తగా అమర్చుతారు. కొమ్మల మీద పెద్ద తామరాకులను తీగలతో గట్టిగా కట్టి కస్టమర్లు కూర్చోడానికి వీలుగా చల్లటి గాలి తగలకుండా చక్కని వర్షపు గొడుగులను డిజైన్ చేస్తారు. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం ఇంకా గట్టిగా పడుతూనే ఉంటుంది. చిచ్చుకాకి తన మర్రి చెట్టు త్వరలో పొయ్యి రాజేస్తుంది. ఆమె పొయ్యి మీద పెద్ద పాత్ర పెట్టి వేడివేడి నూనెలో ఉల్లిపాయ పకోడీలు, కరకరలాడే గారెలు వేయడం మొదలు పెడుతుంది. పక్కనే మంచి అల్లం చట్నీ, వేడివేడి పప్పుచారు కూడా సిద్ధం చేస్తుంది. ఆ వంటల సువాసన వర్షపు గాలిలో కొట్టుకుంటూ గ్రామమంతా వ్యాపిస్తుంది. ఆ గుమగుమలకి పక్షుల ముక్కులు ఆటోమేటిక్ గా అటువైపే తిరుగుతాయి. ముందుగా తుని పిచ్చుక కూతురు పూచి పిచ్చుక, చోటు చిలుక కొడుకు బన్ను చిలుక ఇద్దరు ఆ వాసన పీల్చుకుంటూ మర్రి చెట్టు దగ్గరికి వస్తారు. బన్ను చిలుక నోరు ఊరుతూ పైకి చూస్తూ, అబ్బా బుజ్జి చూడా, ఎంత మంచి వాసన వస్తుందో. నాకైతే ఇప్పుడే కడుపులో ఆకలి తెగ పెరిగిపోతుంది. చిచ్చు అయితే ఏకంగా చెట్టు మీద వంట చేస్తుంది. బుజ్జి పిచ్చుక ఆనందంగా ఎగురుతూ, అవును పండుగ, పైకి వెళ్ళడం పద. అక్కడ కొమ్మల మీద తామరాకులు కొడుకులు కూడా ఉన్నాయి. మనం వర్షంలో తడవకుండా కూర్చొని తినచ్చు. అలా ఇద్దరు పిల్లలు ఎగురుకుంటూ వెళ్లి చెట్టు కొమ్మ మీద ఉన్న తామరాకు కింద కూర్చుంటారు. చిచ్చుకాకి వాళ్ళను చూసి ఎంతో ప్రేమగా పలకరిస్తుంది. చిచ్చుకాకి నవ్వుతూ, రండి పిల్లలారా, నా మొదటి కస్టమర్లు మీరే. ఇదిగో ఇప్పుడే పొయ్యి మీద నుండి తీసిన వేడి వేడి ఉల్లిపాయ పకోడీలు, కమ్మని అల్లం చట్నీ తిని చెప్పండి ఎలా ఉందో. చిన్నుకాకి వేడివేడి పకోడీలను తాటాకు విస్తరాకులో పెట్టి వాళ్లకు అందిస్తాడు. పిల్లలిద్దరూ ఆ పకోడీలను నోట్లో వేసుకుని ఆనందంతో కళ్ళు మూసుకుంటారు. బన్ను చిలుక వేడికి గాలి ఊదుకుంటూ తింటూ, వా చిచ్చు అత్త, ఎంత రుచిగా ఉందో. ఈ చల్లటి వర్షంలో ఈ వేడి వేడి పకోడీలు తింటుంటే స్వర్గం కనిపిస్తుంది. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందత్త. అవునత్త, అల్లం చట్నీ తగ్గితే ప్రాణం లేచొస్తుంది. బయట వాన పడుతుంది, కానీ మనం ఇక్కడ తామరాకు కింద చాలా వెచ్చగా కూర్చొని తింటున్నాం. ఈ హోటల్ చాలా బాగుందత్త. పిల్లలు తింటున్నది చూసి ఆ వాసనకి ఆకర్షితులై మెల్లిగా ఊరిలోని పెద్ద పక్షులైన లూసీ పావురం, మహీగ్రద్ద కూడా అక్కడికి ఎగురుకుంటూ వస్తారు. వాళ్ళు కూడా చెట్టు మీదున్న ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోతారు. మహీగ్రద్ద కొమ్మ మీద వాలుతూ, శభాష్ చిచ్చు, నేలంతా నీళ్లతో నిండిపోతే నువ్విలా చెట్టు మీద హోటల్ పెడతావని నేను అస్సలు ఊహించలేదు. నీ తెలివికి నా జోహార్లు. నాకు కూడా ఒక ప్లేట్ వేడి వేడి గారెలు, కొద్దిగా పప్పుచారు ఇవ్వు. లూసీ పావురం ఈకలు సర్దుకుంటూ, అవును చిచ్చు, మా ఇంట్లో పొయ్యి వెలిగించడానికి కట్టెలు కూడా లేవు. వాడక తడిసిపోయాయి. నీ పుణ్యమా అని మాకు ఈరోజు వేడి వేడి ఆహారం దొరికింది. నాకు 2 జొన్న రొట్టెలు, వేడి పప్పుచారు ఇవ్వవా? చిచ్చుకాకి ఉత్సాహంగా వడ్డిస్తూ, కూర్చోండి బహి గారు, లూసీ గారు. నా హోటల్లో కస్టమర్లకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ వర్షంలో మీకు ఎంత కావాలంటే అంత వేడి వేడిగా వడ్డీ పెడతాను. మనసారా ఆస్వాదించండి. చిన్నుకాకి అందరికీ చాలా మర్యాదగా వంటలు వడ్డిస్తూ ఉంటాడు. అందరూ ఆ చెట్టు మీద తామరాకుల నీడలో కూర్చుని వర్షపు చల్లదనాన్ని ఆస్వాదిస్తూ వేడివేడి వంటల్ని తింటూ ఉంటారు. ఆ సమయంలో అక్కడికి కుహుపాతు నీళ్లల్లో ఈదుకుంటూ వస్తుంది. ఆమె చెట్టుపైకి ఎగరలేదు కదా, అందువల్ల కింద నీళ్లల్లోనే ఉండి చాలా ఆశగా పైకి చూస్తూ ఉంటుంది. కుహుపాతు కంగారుగా కింద నుండి అరుస్తూ, చుచ్చు చుచ్చు, ఓ చుచ్చు, నాకు ఆ వేడి వేడి పకోడీలు గారెలు తినాలనుంది. కానీ నేను నీలాగా చెట్టు కొమ్మల మీదకు ఎగరలేను కదా. నా రెక్కలు బరువుగా ఉంటాయి. మరి నాకు ఆహారం ఎలా దొరుకుతుంది? నేను ఆకలితోనే ఉండాలా? కుహుపాతు
బాధను చూసి మిగతా పక్షులన్నీ ఆలోచనలో పడతాయి. కానీ తెలివైన చిచ్చుకాకి దగ్గర దీనికి కూడా ఒక అద్భుతమైన ప్లాన్ సిద్ధంగా ఉంది. ఆమె వెంటనే ఒక గట్టి తీగకి పెద్ద తాటి పుట్టను కడుతుంది. ఆ పుట్టలో వేడి వేడి గారెలు, పకోడీలు, చట్నీ పాత్రను పెడుతుంది. చిచ్చుకాకి కిందకి చూస్తూ గట్టిగా, కుహుపాతం, నువ్వు అస్సలు బాధపడకు. నీకోసం నా దగ్గర ఒక స్పెషల్ డెలివరీ సిస్టమ్ ఉంది. ఇదిగో ఈ బుట్టను కిందకు దించుతాను. అందులో నీకు కావాల్సిన వంటలన్నీ ఉన్నాయి. నువ్వు వాటిని తీసుకొని డబ్బులు ఆ పెట్టెలోనే పెట్టి గట్టిగా తీగను లాగు. నేను పైకి లాగేసుకుంటాను. చిచ్చుకాకి చెప్పినట్టుగానే బుట్టను మెల్లిగా కిందకి దించుతుంది. కుహుపాతు ఆనందంతో కళ్ళు తేలేసి బుట్టలో ఉన్న వేడివేడి గారెలను తీసుకుంటుంది. వాటి రుచి చూసి మురిసిపోతుంది. ఆ తర్వాత తిన్న తిండికి సరిపడా డబ్బులను బుట్టలో పెట్టి చిచ్చుకాకి ఆ బుట్టను పైకి లాక్కుంటుంది. కుహుపాతు తింటూ సంతోషంగా, వావ్ చిచ్చు, నువ్వు మామూలు దానివి కాదవే. నీ తెలివితేటలు చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. నీళ్ళల్లో ఉండే నాలాంటి వాళ్ళకి కూడా ఎంత సులభంగా ఆహారం అందించావు. ఈ గారెల రుచి అద్భుతంగా ఉంది. మహిగ్రద్ద గట్టిగా నవ్వుతూ, చిచ్చు, నువ్వు రియల్ గా గ్రేట్. చెట్టు మీద హోటల్ పెట్టడమే కాకుండా కిందకు డెలివరీ సిస్టమ్ కూడా పెట్టావు. నీ తెలివికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ విధంగా చిచ్చుకాకి చెట్టు మీద హోటల్ కథ గ్రామం దాటి పక్క గ్రామాలకు కూడా వ్యాపిస్తుంది. పక్క గ్రామంలోని పక్షులు కూడా ఈ వర్షంలో కొట్టుకుంటూ ఇంతటి వింతైన మరియు రుచికరమైన హోటల్ని చూడ్డానికి, అక్కడ వంటల రుచి చూడ్డానికి కూడా రావడం ప్రారంభిస్తాయి. అలా పక్క గ్రామం నుండి వచ్చిన కొన్ని పక్షులు ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మో, నిజంగానే చెట్టు మీద హోటల్ ఉందే, ఎంత బాగుంటుందో ఈ ఏర్పాటు. మా ఊర్లో ఇలాంటి వంటలు ఎక్కడా దొరకవు. ఈ వర్షంలో ఎక్కడ కూర్చొని తింటుంటే చాలా హాయిగా ఉంది. చిచ్చుకాకి వ్యాపారం కేవలం కొన్ని రోజుల్లోనే చాలా పెద్ద ఎత్తున మారిపోతుంది. అలా ఆమె గూడు ఎప్పుడూ కస్టమర్లతో నిండిపోతుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు చిచ్చుకాకి, చిన్నుకాకి ఇద్దరు వంటలు చేస్తూనే ఉంటారు. తుని పిచ్చుక, చోటు చిలుక కూడా ఆమెకు సరుకులు అందించడంలో సహాయం చేస్తూ ఉంటారు. చిచ్చుకాకి దగ్గర చాలా డబ్బులు జమవుతాయి. ఆమె ముఖంలో ఉన్న పాత బాధంతా పోయి కొత్త కాంతి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత వర్షం కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. ఆకాశంలో మేఘాలు విడిపోయి సూర్యుడు మెల్లిగా రావడం మొదలవుతుంది. గ్రామంలోని రోడ్ల మీదున్న నీళ్లన్నీ తగ్గిపోతాయి. చిచ్చుకాకి తన మర్రి చెట్టు కింద నిలబడి తన వ్యాపార విజయాన్ని చూసి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటుంది. పక్కనే తుని పిచ్చుక, చోటు చిలుక కూడా నిలబడుంటారు. తుని పిచ్చుక చిచ్చు చేతిని పట్టుకొని, చూసావా చిచ్చు, ఒకప్పుడు నువ్వు వ్యాపారాలు నడవట్లేదని ఎంత ఏడ్చావో, కానీ ఈరోజు నీ హోటల్ ఎంత ప్రసిద్ధి చెందిందో చూడు. పక్క గ్రామం పక్షులు కూడా నిన్ను పొగుడుతున్నారు. అవును చిచ్చు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోకుండా తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా అధిగమించొచ్చని నువ్వు నిరూపించావు. ఈ వర్షం నీ జీవితంలో ఒక పెద్ద వెలుగుని నింపింది. చిచ్చుకాకి కృతజ్ఞతతో చేతులు జోడిస్తూ, ఇదంతా మీ వల్లే సాధ్యమైంది స్నేహితులారా. ఆ రోజు మీరు నా కూటికి వచ్చి నాకు ఆ ధైర్యాన్ని, ఆ ఆలోచనను ఇవ్వకపోతే నేను ఈ రోజు ఇలా ఉండేదాన్నే కాదు. కష్టకాలంలో పక్కనుండే స్నేహితులే నిజమైన ఆస్తి. నేను ఈ హోటల్ని ఇలాగే కొనసాగిస్తాను. ఎండాకాలం వచ్చినా వానాకాలం వచ్చినా నా చెట్టు మీద హోటల్ ఎప్పటికీ ఇలాగే నడుస్తుంది. చిన్నుకాకి నవ్వుతూ, అవునమ్మా, మన హోటల్ కి బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది. ఇక నుండి నేను కూడా నీకు పూర్తి సహాయం చేస్తాను. మనం ఇంకో పెద్ద స్థాయికి వెళ్దాం. అలా అందరూ కలిసి గట్టిగా నవ్వుకుంటారు. చిచ్చుకాకి తన తెలివితేటలతో, స్నేహితుల సహాయంతో ఆపదను కూడా ఒక గొప్ప అవకాశంగా మార్చుకుని విజయం సాధించింది. ఆ రోజుటి నుండి వర్షంలో చెట్టు మీద తెలివైన చిచ్చు హోటల్ ఆ గ్రామంలోని అతిపెద్ద మరియు ప్రసిద్ధమైన హోటల్గా నిలిచిపోతుంది. పక్షులన్నీ ఎంతో ఆనందంగా, ఆదరంగా చిచ్చుకాకిని గౌరవిస్తూ ఉంటారు. ఆకాశమంతా ఒక్కసారిగా నల్లటి మబ్బులతో నిండిపోయింది. చల్లటి ఈదురుగాలులు వేగంగా వీస్తూ ఉండడంతో పక్షుల గ్రామంలో చెట్ల ఆకులు గలగలా కొట్టుకుంటున్నాయి. కాసేపటికి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలైంది. వాన దంచి కొడుతూ ఉండడంతో బయటున్న పక్షులన్నీ తడిచిపోతూ తమ ఇళ్లకు పరుగులు తీశాయి. వర్షం తీవ్రతకి చెరువులు, కాలువలు నిండిపోతున్నాయి. వాతావరణం చాలా చల్లగా మారిపోవడంతో అందరికీ వేడివేడిగా ఏదైనా తినాలనే ఆశ మొదలైంది. తుని పిచ్చుక తన చిన్నటి గుడిసెలో కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి కూర్చొనుంది. తుని చాలా తెలివైంది. వర్షాకాలం రాకముందే తను ఇల్లు కురవకుండా గట్టిగా తాటాకులు కప్పుకుంది. అంతేకాకుండా వంట చేసుకోవడానికి కావలసిన ఎండు పుల్లలను, సరుకులను ముందే తెచ్చి ఇంట్లో భద్రంగా దాచుకుంది.
లోపల పొయ్యి చాలా వెచ్చగా వెలుగుతుంది. బుజ్జి పిచ్చుక చలికి వణుకుతూ చేతులు రుద్దుకుంటూ, అమ్మా బయట చూడు, వానెంత గట్టిగా పడుతుందో, గాలి కూడా చాలా చల్లగా వస్తుంది. నా పొట్టలో ఎలుకలు పరిగెత్తున్నాయమ్మా. ఈ చల్లటి వాతావరణంలో మన ఇంట్లో వేడివేడిగా ఏదైనా వంట చేయవా ప్లీజ్? తుని పిచ్చుక నవ్వుతూ కూతురి తల నిమురుతూ, భయపడికి బుజ్జి తల్లి, మన ఇల్లు చాలా వెచ్చగా ఉంది. నేను వర్షం వస్తుందని ముందే ఊహించి ఎండు పుల్లలన్నీ ఇంట్లోనే దాచాను. నీకు ఈరోజు రుచికరమైన వేడి వంటలు చేసి పెడతాను. నీకేం తినాలనుందో చెప్పు. బుజ్జి పిచ్చుక ఆనందంతో గంతేస్తూ, అమ్మా నువ్వు చాలా మంచిదానివమ్మా. నాకు మంచి కుమకుమలాంటి ఉల్లిపాయ పకోడీలు, చల్లదనం పోవడానికి వేడి వెజిటబుల్ సూపు, ఇంకా తీయటి తాటాకు అప్పాలు తినాలనుందమ్మా. నువ్వు వండుతుంటే నేను నీకు సహాయం చేస్తాను. తుని పిచ్చుక పొయ్యిలో పుల్లలు సర్దుతూ, సరే బుజ్జి, నువ్వెళ్ళి ఆ మూలనున్న కూరగాయలు శనగపిండి తీసుకురా. నేనిప్పుడే పొయ్యి రాజేసి వంట మొదలు పెడతాను. బయట వర్షం పడుతుంటే వేడి వంటలు తినడంలో ఉండే మజానే వేరు. తుని పిచ్చుక వంటగదిలో చకచకా పనులు మొదలుపెట్టింది. శనగపిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలిపింది. పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేడి చేయగానే గుమగుమలాడే వాసనలు ఇల్లంతా వ్యాపించాయి. అదే సమయంలో పక్కనే ఉన్న చిచ్చుకాకి ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చిచ్చుకాకి చాలా పిసినారిది, బద్ధకస్తురాలు కూడా. వర్షం వస్తుందని తెలిసి కూడా తను ఎండు పుల్లలు దాచుకోలేదు. వాటిని బయట వదిలేయడంతో అవన్నీ వర్షానికి తడిసి ముద్దయిపోయాయి. ఇంట్లో పొయ్యి వెలిగించడానికి చిచ్చు ఎంత ప్రయత్నించినా పొగ మాత్రమే వస్తుంది తప్ప నిప్పు రాజేసుకోవడం లేదు. చిచ్చుకాకి కొడుకు చిన్నుకాకి ఆకలితో ఏడుస్తున్నాడు. చిన్నుకాకి పొగకి కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తూ, అమ్మో నాకు చాలా ఆకలేస్తుందమ్మా. ఈ పొగ వల్ల కళ్ళు మండిపోతున్నాయి తప్ప అన్నం ఉడికేలా లేదు. కడుపులో ఆకలి తట్టుకోలేకపోతున్నాను. బయటేమో భారీ వర్షం, కనీసం ఏదైనా తెచ్చుకుందామన్నా వీలు కావడం లేదు. చిచ్చుకాకి కోపంగా ఊదుతూ పొయ్యిని తిడుతూ, చిచ్చి, ఏ తడి పొలలు తగలబెట్టా, అసలు నిప్పు అంటుకోవడం లేదు. నా గొంతు కూడా పొయ్యేలా ఉంది. ఒరే చిన్న, కొంచెం సేపు ఆగరా. అయినా ఈ వర్షంలో నేను ఎక్కడి నుండి ఎండు పుల్లలు తేవాలి? అంత నా కర్మ. చిన్నుకాకి ముక్కుతో వాసన పీలుస్తూ ఆశ్చర్యంగా, అమ్మో అమ్మో కొంచెం ఇటు చూడు, ఎక్కడి నుండో భలే మంచి వాసన వస్తుంది. గుమగుమలాడే పకోడీల వాసన లాగా ఉందమ్మా. అబ్బ నోరు ఊడిపోతుంది. చిచ్చుకాకి గాలిలో వాసన చూస్తూ కళ్ళు తేలేసి, అవునరా చిన్నగా, ఇది ఖచ్చితంగా ఆ తుని పిచ్చుక ఇంటి నుండే వస్తుంది. ఆ తుని చాలా తెలివైంది. ముందే అన్ని సరుకులు దాచుకుని ఉంటుంది. వంటలు ఇరగదీస్తుంది అనుకుంటా. పద, మనం ఎలాగైనా ఆ వర్షంలో మెల్లగా తుని ఇంటికి వెళ్దాం. అక్కడ ఏదో ఒకటి తిని మన కడుపు నింపుకుందాం. ఇద్దరూ కలిసి వర్షంలో గొడుగులా తుని ఇంటి వైపు బయలుదేరారు. మరోవైపు చోటు చిలుక ఇల్లు కూడా వర్షానికి చాలా చల్లగా అయిపోయింది. ఇంట్లో వంట చేయడానికి టైం లేకపోయింది. పైగా తన చిమ్నీలోంచి నీళ్లు పడడంతో పొయ్యి ఆరిపోయింది. చోటు కొడుకు బన్ను చిలుక ఆకలితో నకనకలాడుతూ కిటికీ దగ్గర కూర్చున్నాడు. బన్ను చిలుక బాధగా, అమ్మా మన ఇంట్లో పొయ్యి తడిసిపోయింది. బయట వాన అస్సలు తగ్గేలా లేదు. నాకు చాలా చలిగా ఆకలిగా ఉందమ్మా. ఈ రోజు మనకి తిండి లేదా? చోటు చిలుక చిరాకుగా, ఏం చెయ్యను బన్ను, షాపులో సామాన్లు తడవకుండా చూసుకోవడానికి నాకు సరిపోయింది. ఇప్పుడు ఈ చలిలో పొయ్యి వెలిగించడం నా వల్ల కాదు. పక్కింటి వాళ్ళు ఎవరైనా వంట చేశారేమో చూద్దాం. బన్ను చిలుక ఉత్సాహంగా, అమ్మా ఇప్పుడే నాకు పకోడీల వాసన తగిలింది. ఆ తుని పిన్ని ఇంట్లో ఏదో వేడి వంటలు చేస్తున్నట్లున్నారు. వాసన చాలా అద్భుతంగా ఉందమ్మా. మనం అక్కడికి వెళ్దామా? చోటు చిలుక ఆలోచిస్తూ, నిజమే బన్ను, తుని ఎప్పుడూ ఇలాంటి వాతావరణంలో రుచికరమైన వంటలు చేస్తుంది. పద, మనం కూడా అక్కడికి వెళ్లి సహాయం చేస్తూ 4 ముక్కలు తినొద్దాం. అలా బన్ను చోటు ఇద్దరూ గబగబా బయలుదేరి తుని ఇంటికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి చిచ్చుకాకి చిన్నుకాకి కూడా తుని గుడిసె తలుపు దగ్గరికి వచ్చారు. అందరూ ఒకేసారి తలుపు తట్టారు. తుని పిచ్చుక తలుపు తీసి ఆశ్చర్యంగా, అరేరే చోటు, చిచ్చు, పిల్లలతో కలిసి ఈ భారీ వర్షంలో వచ్చారేంటి? అంతా తడిసిపోయారు. లోపలికి రండి ముందు. బుజ్జి పిచ్చుక ఆనందంగా, రండి పన్ను, రండి చిన్ను. మా అమ్మ వేడి పకోడీలేస్తుంది. ఇప్పుడే పొయ్యి మీద నుండి తెచ్చింది. భలే టైంకి వచ్చారు. చిన్నుకాకి పకోడీల బుట్ట వైపు ఆశగా చూస్తూ, అవును బుజ్జి, మా ఇంట్లో పొయ్యి అస్సలు వెలగడం లేదు. అమ్మ తడి పుల్లలు పెట్టి ఇల్లంతా పొగ చేసింది. చాలా ఆకలిగా ఉంటే ఈ వాసన పట్టుకుని ఇక్కడికి వచ్చాం. చిచ్చుకాకి సిగ్గుపడుతూ యాక్టింగ్ చేస్తూ, అవునుతోనే, నా తెలివి తక్కువతనం వల్ల ఈ ఎండు పొలాలన్నీ బయట ఉండి తడిసిపోయాయి. మా చిన్న ఆకలితో ఏడుస్తుంటే చూడలేక నీ దగ్గరకు వచ్చాను. నువ్వు చాలా పుణ్యాత్మరాలివితోనే, మాకు కొంచెం ఆశ్రయం ఇవ్వవా? నా పరిస్థితి కూడా అంతే తుని.
షాపు పనుల్లో పడి వంట చేసుకోలేదు. నా కొడుకు బన్ను కూడా ఆకలితో ఉన్నాడు. నీ వంటల వాసన ఊరంతా వ్యాపించింది. తుని పిచ్చుక నవ్వుతూ, అయ్యో మీరంతా నా స్నేహితులు కదా, దీనికి అంతగా బాధపడాలా? లోపల చాలా వెచ్చగా ఉంది. రండి కూర్చోండి, నేను ఇంకా చాలా వంటలు చేయాలి. మీరంతా ఉంటే నాకింకా సంతోషం. అందరం కలిసి తిందాం. తుని పిచ్చుక పెద్ద మనసుతో వాళ్ళందరికీ వెచ్చని దుప్పట్లిచ్చి కూర్చోబెట్టింది. పిల్లలు ముగ్గురు ఒక దగ్గర కూర్చొని ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. తుని పిచ్చుక వంటను ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి సిద్ధమైంది. బన్ను చిలుక వేడి పకోడీ తింటూ, వా టోనీ పిన్ని, ఈ పకోడీల రుచి అదిరిపోయింది. చాలా కరకరలాడుతూ కారంగా భలే ఉన్నాయి. నా చలంతా పోయింది. అవును బన్ను, మా అమ్మ ఎప్పుడూ ఇంత రుచిగా వండదు. ఈ చలికి ఈ వేడి వేడి తిండి అమృతంలాగా ఉంది. చిచ్చుకాకి చిన్ను తల మీద మెల్లగా కొడుతూ, ఒరే పరాయి వాళ్ళ ముందు నా గౌరవం తీయకరా సన్నాసి. నేను వండలేక కాదు, వాతావరణం సహకరించలేదు అంతే. చోటు చిలుక నవ్వుతూ, చాలే చిచ్చు, నీ పిసినారితనం మాకు తెలియదా ఏంటి? ముందే పుల్లలు దాచుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. తునిని చూసి చాలా నేర్చుకోవాలి మనం. తుని పిచ్చుక పొయ్యి మీద పెద్ద గిన్నె పెడుతూ, గొడవలు ఆపండి స్నేహితులరా. నేనిప్పుడు వర్షంలో ప్రత్యేకమైన తినే వేడి వేడి వెజిటేబుల్ సూపు మరియు వేడి మసాలా బియ్యం అన్నం చేస్తూ ఉన్నాను. చోటు, నువ్వు కొంచెం ఆ కూరగాయలు కట్ చేసి ఇవ్వవా? చిచ్చు, నువ్వు పొయ్యిలో పుల్లలు సరిగ్గా పెట్టు. ఖచ్చితంగా తుని, నేను ఇప్పుడే కూరగాయలు చాలా సన్నగా కట్ చేస్తాను. నీకెంత సహాయం కావాలన్నా చేస్తాను. నేను కూడా పొయ్యి బాగా వెలిగేలా చూస్తాను తుని. ఈ వంటలో త్వరగా అయితే అందరం కడుపు నిండా తినొచ్చు. అందరూ కలిసి చాలా ఉత్సాహంగా వంట పనుల్లో పాలు పంచుకున్నారు. బయట వాన హోరున కురుస్తుంది. ఉరుములు భీకరంగా వస్తున్నాయి. కానీ తుని పిచ్చుక తాటాకుల ఇల్లు మాత్రం చాలా సురక్షితంగా వెచ్చగా ఉంది. వంటగది నుండి వచ్చే మసాలా దినుసుల సువాసన చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ వ్యాపించింది. ఆ సువాసన అటుగా వెళ్తున్న లూసీ పావురం మహిగ్రద్దలకు కూడా తగిలింది. వాళ్ళు కూడా వర్షంలో చాలా ఇబ్బంది పడుతూ ఎక్కడైనా వేడి తిండి దొరుకుతుందా అని వెతుకుతున్నారు. వాసనను పసిగట్టి వాళ్ళు కూడా తుని ఇంటి తలుపు దగ్గరికి వచ్చారు. మహిగ్రద్ద బయట నుండి అరుస్తూ, తునే తునే, లోపలున్నావా? మేము మహి లూసి వచ్చాం. బయట వానలో చాలా చలిగా ఉంది. తుని పిచ్చుక తలుపు తీస్తూ, రండి మహిగారు, లూసీ మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి, లోపల వంటలు దాదాపు పూర్తయిపోయాయి. అందరం కలిసి లూసీ పౌరం లోపలికొస్తూ ఊపిరి పీల్చుకుంటూ, అబ్బా ఈ ఇల్లు ఎంత వెచ్చగా ఉందో. బయట చలికి నా రెక్కలు పడిపోయేలా ఉన్నాయి. తుని, నువ్వు నిజంగా దేవతవి. ఇంతమందికి ఆశ్రయం ఇచ్చావు. అవును తుని, పక్షుల గ్రామంలో నీ అంత మంచి మనసు ఎవరికీ లేదు. ఈ వర్షంలో ఇంత కమ్మటి వంటలు వండుతున్నాం. నాకు చాలా ఆకలిగా ఉంది. సంతోషం మహిగారు, కూర్చోండి. అందరికీ అరిటాకులు వేస్తాను. వేడివేడి వంటలు సిద్ధంగా ఉన్నాయి. తుని పిచ్చుక అందరికీ ఆకులు వేసి ముందుగా వేడివేడి వెజిటేబుల్ సూపు గిన్నెల్లో పోసింది. ఆ సూప్ చాలా ఘాటుగా మిరియాల పొడి వాసనతో భలేగా ఉంది. కుహుబాతు సంతోషంగా సూప్ తాగుతూ, అబ్బా ఈ సూప్ తాగదు ప్రాణం లేచొచ్చింది తుని. గొంతులో ఉన్న చలంతా మాయమైపోయింది. చాలా అద్భుతంగా ఉంది. అవును కుహుపిన్ని, మా అమ్మ వంటలంటే మామూలుగా ఉండదు. ఈ బియ్యం అన్నం కూడా చూడు ఎంత పొగలు కక్కుతుందో. తుని పిచ్చుక అందరి ఆకుల్లో వేడివేడి కిచిడి, దానిపై నెయ్యి వేసి పక్కనే వేడి పకోడీలు వడ్డించింది. అందరూ ఎంతో ఆనందంగా కడుపు నిండా తినడం మొదలుపెట్టారు. బన్ను చిలుక తింటూ, అమ్మా, తింటుంటే అమృతంలాగా ఉంది. నా జీవితంలో ఇంత రుచికరమైన వంట ఎప్పుడూ తినలేదు. అవును బన్ను, నేను కూడా మా అమ్మ చేసిన మాడిపోయిన అన్నం కంటే ఇది 100 రెట్లు బాగుంది. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకొని, ఒరే చిన్నగా, ఇప్పుడే నేను తిట్టాను కదా. అయినా తుని నిజంగానే నీ వంటలు చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు నా స్వార్థం, నా పిసినారితనం చూసుకున్నాను కానీ ఇలా వర్షం వస్తే ఎలా బతకాలో ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. నన్ను క్షమించు తుని. తుని పిచ్చుక చిరునవ్వుతో, పర్లేదు చిచ్చు, కష్టాలు ఎప్పుడైనా రావచ్చు. కానీ మనం ముందు జాగ్రత్తగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు పక్క వాళ్ళతో కలిసి ఉండాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అప్పుడే మన జీవితాలకి సంతోషం ఉంటుంది. చాలా నిజం చెప్పావు తుని. ఈ రోజు నీ వల్ల మా పిల్లల ఆకలి తీరింది. మాకు కూడా మంచి పాఠం తెలిసొచ్చింది. ఇక నుండి మేము కూడా వర్షం రాకముందే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాము. అవును స్నేహితులరా, తుని పెద్ద మనసు వల్లే ఈ రోజు మనమంతా ఈ చలివానలో కూడా ఎంతో వెచ్చగా ఆనందంగా గడపగలుగుతున్నాం. వర్షంలో తుని వంటలు ఎప్పటికీ మర్చిపోలేము. నిజమే మహిగారు, ఈ వంటల రుచి, ఈ సంతోషం మన మధ్య ఉన్న బంధాన్ని ఇంకా బలపరిచింది. తునికి మనమంతా రుణపడి ఉంటాం. అలా అందరూ కడుపు నిండా తిని తుని పిచ్చుకని మనసారా పొగిడారు. బయట వర్షం నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. నల్లటి మబ్బులు విడిపోయి ఆకాశంలో మెల్లగా ఇంద్రధనుస్సు కనిపించింది. పక్షులన్నీ ఎంతో ఆనందంగా తుని చూపించిన ప్రేమను గుండెల్లో దాచుకుని, చిచ్చుకాకి కూడా తన తప్పు తెలుసుకుని ఇకపై పిసినారితనం వదిలి అందరితో కలిసిమెలిసి ఉంటానని ప్రమాణం చేసింది. తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఇద్దరూ
తమ ఇల్లు శుభ్రం చేసుకుని ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా నవ్వుకున్నారు. కష్టకాలంలో పక్క వాళ్లకు సహాయం చేయడమే నిజమైన మానవత్వమని వాళ్ళు నిరూపించారు. ఆ చల్లటి వర్షపు రోజు వాళ్ళందరి జీవితాల్లో ఒక గొప్ప మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.